హలో హాయ్ ఎవ్రీవన్, మేము ఈరోజు బయలుదేరుతున్నాం హోటల్ నుంచి ఆల్బర్ట్ మ్యూజియం చూడటానికండి. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు బయట నుంచున్నారండి. మా కార్ వచ్చేసింది. ఈరోజు మేము ఒక కార్ని బుక్ చేసుకున్నాము. అందరు కలిసి ఆల్బర్ట్ మ్యూజియంకి వెళ్తున్నామండి. అక్కడ కలుద్దాం. ఇదేనండి ఆల్బర్ట్ మ్యూజియం. మీరు చూస్తున్నారు కదండి, ఇది ఆల్బర్ట్ మ్యూజియం అండి. ఇది ఆల్బర్ట్ మ్యూజియం యొక్క మెయిన్ సెంటర్ అండి. పిల్లలు ఇద్దరు నుంచి ఉన్నారు కదా, ఇది ఏంటంటే రౌండ్గా తిరుగుతుంది, చూసారు కదండి. అదేంటి ఇలా తిరిగి మొత్తం ఒక 50 రూపీస్ తీసుకుంటారండి. ఇది మొత్తం చూపించిందండి ఒక హాల్లో ఇలా తిరిగినట్టు. ఇదేనండి ఆల్బర్ట్ హాల్. ఇంకా మనం స్టార్ట్ అయ్యామండి లోపల నుంచి. ఇది ఎంట్రన్స్ అండి, మ్యూజియం ఎంట్రన్స్. ఇది ఎంట్రన్స్లో ఈ చిత్రపటాలు మొత్తం రాజుల గురించి, రాణుల గురించి, వాళ్ళ వేషధారణ గురించి, వాళ్ళు చేసిన పనుల గురించి, అన్నీ వాళ్ళ గురించి చిత్రపటాలు వేసి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుందండి. ప్రతి ఫ్రేమ్లో ఇదేనండి ఉంది. ఇది స్టార్టింగ్ ఎంట్రన్స్ అండి. ఇది ఎంట్రన్స్లో పెట్టారు. మనం వెళ్ళేది దీనికి. ఈ మ్యూజియంలో 3 ఫ్లోర్స్ ఉన్నాయండి. 3 ఫ్లోర్స్ జైపూర్ రాజుల యొక్క కి సంబంధించినవి మొత్తం ఉన్నాయండి. ఇందులో మమ్మీ కూడా ఒకటి ఉందండి. మనం వెళ్ళేది ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ అండి. ఇది ఎంట్రన్స్ అండి ఫస్ట్ ఫ్లోర్కి. మీరు చూస్తున్నారు కదండి ఫస్ట్ ఫ్లోర్. ఇదిగోనండి, ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నామండి. చూసారు కదండి, లోపల మనకి చూడంగానే బాహుబలి మూవీ గుర్తొచ్చింది కదండి. నాకైతే అదే గుర్తొచ్చిందండి. ఇదిగోనండి చూడండి, దీని పేరు ఆల్బర్ట్ హాల్ అని అంటారండి. ఇక్కడ మేము వెళ్ళినప్పుడు ఆల్బర్ట్ హాల్ సంగ్రహాలయం అంటున్నారు. కొంతమంది జైపూర్ రాజస్థాన్ కా రాజకీయ సంగ్రహాలయం అంటున్నారండి. 2 పేర్లతో పిలుస్తున్నారు. ఇందులో రాజులకు సంబంధించినవన్నీ ఉన్నాయండి. ఈ రాయల్ ఆల్బర్ట్ సంగ్రహాలయాన్ని ఎందుకు అంటున్నారంటే, మన రాయల్ ఆల్బర్ట్ సంగ్రహాలయ గారు మనకి జైపూర్కి ఫస్ట్ టైం వచ్చారండి. అప్పుడు వచ్చినప్పుడు 1876 ఫిబ్రవరి 6న ఆయన వచ్చినప్పుడు ఇది ఓపెన్ చేశారండి. సో ఆయన పేరు మీదుగా ఇది పెట్టారండి, రాయల్ ఆల్బర్ట్ సంగ్రహాలయాన్ని. తర్వాత మళ్ళీ 10 ఇయర్స్ తర్వాత 1887లో సార్వజనిక సంగ్రహాలయాన్ని కూడా అంటున్నారు ఇక్కడ ప్రజలు. సో కొంతమంది మన కార్ డ్రైవర్లు ఉన్నారు కదండి, వాళ్ళైతే జైపూర్ రాజస్థాన్ కా రాజకీయ సంగ్రహాలయం అంటున్నారు. ఇలా వేర్వేరు పేరుతో పిలుస్తున్నారు. బట్ ఏదైనా దీని పేరు ఆల్బర్ట్ హాల్ సంగ్రహాలయం ఉందండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇవన్నీ యుద్ధానికి సంబంధించినవి, ఆ రాజుల కాలంలో యూజ్ చేసినవి, ప్లేట్స్ కానీ అవన్నీ ఉన్నాయండి ఇందులో. ఇలా ఫోన్లో చూడడం కన్నా రియల్గా చూసినప్పుడు చాలా బాగున్నాయండి. మీకు ఫోన్లో ఎలా కనబడుతున్నాయి అయితే నాకు తెలియట్లేదు, కానీ రియల్గా చాలా బాగున్నాయండి. ఇలా చాలామంది వచ్చారండి దీనికి. ఇవి 2 మ్యూజియంస్ ఉన్నాయండి జైపూర్లో. ఇదేమో గవర్నమెంట్ మ్యూజియం అంటున్నారు, సెకండ్దేమో ప్రైవేట్ మ్యూజియం అంటండి. అది కూడా ఒక రాజుగారు వాళ్ళ అబ్బాయి అంట స్టార్ట్ చేసింది అది ఆ మ్యూజియం. సో దీనికైతే టికెట్ తక్కువేనండి. మన ఇండియన్స్కి అయితే తక్కువ, మిగతా వాళ్ళకైతే కొంచెం ఎక్కువగా ఉందండి. మన బడ్జెట్లోనే ఉందండి ఈ టికెట్ కూడా. మీరు చూస్తున్నారు కదండి, ఇది చూడండి బుద్ధుడి విగ్రహం ఎంత బాగుందో అసలు. ప్రతి విగ్రహానికి కింద దాని గురించి రాసి పెట్టుంది. మీరు ఇప్పుడు చూస్తారు కదా విగ్రహం, బుద్ధుడి విగ్రహం, దానికి ముందు కూడా ఒక ప్లేట్ ఉంది, చూస్తారు కదండి. ఇది చూడండి, ఎంత బాగుందో కూర్చోకుండి అసలు. ఇవన్నీ డెకరేషన్స్వి కూడా ఉన్నాయండి. ఆ రోజుల్లో పాతకాలంలో రాజులవి, ఇప్పటికన్నా ఆ రోజులవి ఎంత బాగున్నాయండి డెకరేషన్స్, వస్తువులు కానీ పూజ కుండీలు కానీ. అసలు ఇప్పుడు నేను మీకు చూపించేది మొత్తం ఆల్బర్ట్ హాల్లో మ్యూజియంలో ఫస్ట్ ఫ్లోర్దేనండి. ఇంకా 2 ఫ్లోర్స్ ఉన్నాయని చెప్పాను కదండి. ఆ 2 ఫ్లోర్స్ నా నెక్స్ట్ వీడియోలో వస్తాయండి. ఇది మాత్రం ఫస్ట్ ఫ్లోర్ మొత్తం కంప్లీట్ చేసేటప్పుడు
ప్రతిదీ మీకు చూపిస్తానండి. నేను కొంచెం స్పీడ్ చేస్తున్నాను, ఎందుకంటే మనకున్న టైంలో మొత్తం మీకు చూపించాలి కాబట్టి. ఈ రూమ్లో నుంచి ఆ రూమ్లో ఎన్ని రూమ్స్ తిరిగినా అసలు ఎంత బాగున్నాయండి. అసలు కింద ఒక్క దాంట్లోనే చాలా రూమ్స్ ఉన్నాయండి. ఇవి చూడండి, పూజా కుండీలు ఎంత బాగున్నాయో. చాలామంది వచ్చారండి, చిన్న చిన్న పిల్లల్ని వేసుకుంటూ కూడా వచ్చారు. ఇక్కడ చూడండి 6 కెమెరాస్ ఉన్నాయండి. మనం చేసేది ప్రతి చోట ఉన్నాయండి 6 కెమెరాస్. బట్ మనకు ఫస్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేస్తున్నారు, మీరు వీడియోలు తీసుకోండి, కళ్ళతో చూడండి, బట్ దేన్ని టచ్ చేయవద్దని. ఇవన్నీ అద్దంతో ఫిట్టింగ్ చేసేసి ఉందండి. టచ్ చేస్తే మాత్రం అక్కడ సెక్యూరిటీ గార్డ్ ఉన్నారు కదండి, పెద్దగా అరెస్ట్ చేస్తున్నారు వాళ్ళు. మనకు ముందుగానే చెప్తున్నారు కాబట్టి. ఇప్పుడు నేను జూమ్ చేసి చూపిస్తానండి ఒకటి. ఈ ప్లేట్ చూడండి, ఆ రాజుగారి కోట అండి. ఆ ప్లేట్స్ ఇది చూడండి, ఉర్దూ అక్షరాలతో రాసున్నాయి కొన్ని ప్లేట్స్లో. ఇవి చూడండి, మనం టీకి ఉపయోగిస్తాం కదండి, మన ఇంట్లో స్టీల్ వీరా అలాంటివి ఉంటాయి కదా. ఇవి చూడండి అసలు అవన్నీ ఎంత బాగున్నాయో. ఇవన్నీ ఎన్ని రకాలుగా ఉన్నాయో, ఆ రోజుల్లోనే అన్ని రకాలుగా ఉన్నాయండి ఇవన్నీ. మళ్ళీ ఇవి మ్యానుఫ్యాక్చరింగ్ చేసి దీనిని కొంచెం మోడిఫై అయ్యి ఇప్పుడు వస్తాయి కానీ కొత్తవి. ఎంతైనా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అండి. ఎంత బాగున్నాయి కదా. చూడండి దీంట్లో డెకరేషన్ వస్తువులు. ఇదైతే ఎయిర్పోర్ట్ నుంచి 10 కిలోమీటర్స్ దూరంలో ఉందండి. ఈ పోట్రీ కలెక్షన్ చూడండి అసలు. ఎప్పుడైనా జైపూర్కి రావాలనుకుంటే మాత్రం మన ఎయిర్పోర్ట్ నుంచి 10 కిలోమీటర్స్లో ఉంది. ఇది మా హోటల్ నుంచి అయితే హాఫ్ అన్ అవర్లోనే వచ్చేసామండి మేము. ఇది జైపూర్లో మధ్యలో సెంటర్లో ఉందండి. సో రాబర్ట్ హాల్ అనగానే మా కార్ అతను ఫస్ట్ దీనికి ఇది దగ్గరలో పడితే తీసుకొచ్చాడండి. ఇవి చూడండి, ఇవన్నీ పాతకాలం రాతియుగ శిల్పాలు అని చెప్తారు కదండి, ఇవన్నీ అండి. అసలు ఎన్ని ఉన్నాయోనండి అసలు. దీనికి ప్రతి దానికి కింద ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాయండి ఇంగ్లీష్లో, హిందీలో. ఇదిగోనండి మీరు కింద చూస్తున్నారు కదండి, ఇవన్నీ ఇంగ్లీషు హిందీలో ఉన్నాయండి. ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి, నేను ఒక్కొక్క విగ్రహం దగ్గర ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చాలా టైం పట్టిద్ది. సో నేను అందుకని చూపించుకుంటూ వెళ్ళిపోతున్నానండి మీకు అన్ని విగ్రహాలు. ఇందులో మన ఈ విగ్రహం చూడండి అసలు. ఫస్ట్ ఈ విగ్రహానికి తల లేదు, బట్ మన బుద్ధుడు విగ్రహాలు కూడా చాలా ఉన్నాయండి ఇందులో. మనకైతే టచ్ అయితే లేదండి, జస్ట్ ఇలా చూసుకుంటూ వెళ్ళిపోవడమేనండి, ఫోన్లో వీడియో తీసుకుంటూ. టచ్ చేయడానికి వెళ్తున్నామేమో అనుకుని కూడా అరుస్తున్నారు ఇక్కడ. ప్రతి చోట సీసీ కెమెరాలు ఉన్నాయండి. ఇవి చూడండి. ఇప్పుడు మనం వెళ్తున్న రూమ్ మొత్తం కత్తులు కటారులు అండి. బాహుబలి మూవేనండి. అసలు ఎన్ని రకాల కత్తులు ఉన్నాయో ఇందులో, ఎన్ని రకాల అవేంటారు యుద్ధానికి సంబంధించినవన్నీ ఉన్నాయండి, చాలా రకాలవి. ఇందులో ఫొటోస్ దిగేవాళ్ళు, వీడియోస్ దిగేవాళ్ళ వల్ల రష్గా ఉందండి ఈ రూమ్ మొత్తం. అసలు జనాలు మొత్తం ఇక్కడే ఉన్నారు ఎక్కువగా. చూస్తున్నారు కదండి తుపాకీలు. ఇవన్నీ చూసారు కదండి. మనం హెల్మెట్ ఎలా యూజ్ చేస్తామో వాళ్ళు ఆ యుద్ధ టైంలో అవి యూజ్ చేసేవాళ్ళండి. దీన్ని క్యాప్ టోపీలు అంటారు, మళ్ళీ తెలుగులో ఏమంటారు నాకు కరెక్ట్గా తెలియదండి. ఇవన్నీ చాకులు చూడండి. యుద్ధ భూమిలో ఉపయోగించేవి చాలా ఉన్నాయండి. అసలు చాలా రకాల క్యాప్స్ ఉన్నాయి. మనకి హెల్మెట్ ఎంత సేఫ్టీనో వీళ్ళకి యుద్ధ భూమిలో ఇంత సేఫ్టీ అండి ఆ టోపీసు. ఇవి చూడండి గొడ్డలి. అసలు ఎన్ని రకాల గొడ్డలీలు, చాకులు, కత్తులు, ఇవన్నీ షారు పక్కన పెట్టుకుని ఇలా తీసి ఇలా బాహుబలిలో చంపేయడానికి తీస్తారు కదండి, అలాంటివి ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి. అసలు ఎన్ని డిజైన్స్ ఉన్నాయి.
ఇవన్నీ తుపాకీలండి. ప్రతి తుపాకీ పక్కన కానీ కత్తుల పక్కన కానీ దాని గురించి రాసుంది. వైట్లో కనపడుతుంది కదండి ఒక పేపర్ అతికించినట్టు, అవన్నీ వాటి గురించి రాసున్నాయండి. ఇవి టచ్ అయితే చేయలేమండి, జస్ట్ ఇలా చూసుకోవడమే. ఇది మొత్తం కంప్లీట్ అయిపోయిందండి. మన ఫస్ట్ ఫ్లోర్ మొత్తం చూసారు కదండి. ఇది మొత్తం యుద్ధ రంగానికి వాళ్ళ ప్లేట్స్ ఇవన్నీ అండి. ఫస్ట్ ఫ్లోర్ కంప్లీట్. ఇప్పుడు సెకండ్ ఫ్లోర్ వెళ్ళాలండి. రేపు వీడియోలో నా సెకండ్ ఫ్లోర్ వచ్చింది.